ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య, కోడికత్తి డ్రామాల నెపం మన మీద వేశారని, అప్పుడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయామన్నారు. నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేకపోయిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్రకోణం ఉందన్నారు. ఆ ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్ కోరినా ఇవ్వలేదని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలే అవగాహన పెంచుకోవాలన్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేదని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ చూసినట్లయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్ష ఎన్ఎల్సీ భేటీ కూడా జరిగింది. దీంట్లో కూడా సీఎం చంద్రబాబు అయితే కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ మీటింగ్ లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కూడా మంత్రులు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో 2014 నుంచి 19 వరకు చేపట్టినటువంటి ఆ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి జగన్ వ్యూహాలని గుర్తించకపోవడంతో పాటుగా అప్పుడు జగన్ చేసిన కుట్రలను కూడా మనం పసిగట్టలేకపోయి ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాటిని పసిగట్టలేకపోయామని చెప్పేసి మాత్రం సీఎం చంద్రబాబు పట్టారు. అదేవిధంగా ఆ రోజులో జరిగినటువంటి కోడికత్తి కేసు ఘటన కానివచ్చు, అదేవిధంగా హత్య ఘటనలు కానివచ్చు, ఇవన్నిటిని కూడా అప్పుడు జరిగినటువంటి ఏదైతే వైఎస్ హత్య, వివేక హత్య ఏదైతే ఉందో దాన్ని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఏదైతే మాజీ సీఎం జగన్ నిందైతే మోపారో అవన్నిటిని కూడా మనము ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం పసిగట్టలేకపోయని చెప్పేసి అయితే మాత్రం ఇటు ఎమ్మెల్యేలకి అయితే మాత్రం ఒక దిశానిర్దేశాలు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోడికత్తి డ్రామా ఏదైతే ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి కోడికత్తి డ్రామా ఏదైతే ఉందో అది కూడా జగన్ అభిమాని చేసినప్పటికీ కూడా అది ఒక జగనే చేపించారని చెప్పేసి ఎన్నో విధానాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండి కూడా మనం పసిగట్టలేకపోయాం. దాంట్లో పాటుగా జగన్ ఎన్నో కొత్త విధానాలకి కానివచ్చు, కొత్త డ్రామాలు చేసి అప్పుడు మన ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. దాంతో కూడా మనం అన్ని విధాలుగా ముందుకు సాగలేకపోయామని చెప్పేసి అయితే మాత్రం ఆ ఎమ్మెల్యేలకి అయితే మాత్రం సీఎం చంద్రబాబు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా రీసెంట్ గా మన కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి తాడేపల్లి జగన్ నివాసానికి సమీపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో దానిలో కూడా ఎన్నో కుట్ర కోణాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇంతవరకు కూడా ఏదైతే మన ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మనం దాని ఘటన ఎలా జరిగిందో దాన్ని కూడా మనం కేసు ఛేదించే ప్రయత్నానికి చేసినప్పటికీ కూడా ఆ ప్యాలెస్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇంతవరకు కూడా పోలీసులకి ఇవ్వకపోవడం అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉందంటూ కూడా ఇట్లా సీఎం చెప్పుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే అగ్ని ప్రమాదం ఘటన ఏదైతే ఉందో దాంట్లో కూడా పెద్ద కుట్రకోణమే దాగి ఉంది. ఆ రోజు సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ దగ్గర ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ఫైల్స్ ఘటనలు కూడా ఆ టర్నింగ్ మొత్తం కూడా ఇటేపు తిప్పే ప్రయత్నమే చేశారని చెప్పేసి అయితే మాత్రం ఇటేపు సీఎం చంద్రబాబు కూడా ఈ యొక్క మీటింగ్ లో కూడా ఇదొక అంశాన్ని కూడా బయటికి తెచ్చే ప్రయత్నమే చేశారు. మరో విధంగా చూసుకున్నట్లయితే మాత్రం కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే 161 మంది ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల్లో కొంతమంది కూడా కొత్త మంది రావటం, వాళ్ళు కూడా గెలుపొందరు. అదేవిధంగా ఇటు జనసేన నుంచి కానివచ్చు, బీజేపీ నుంచి కానివచ్చు, ఇటు టీడీపీ నుంచి కూడా వీళ్ళందరూ మంచి జరిగినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఈ మీటింగ్ లో కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా అతి జాగ్రత్తగా మాట్లాడాలి. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి జగన్ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోరి దురస వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాంటి ఇబ్బందులు మన ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా నోరు జారకూడదు. ప్రతి ఒక్క మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని కూడా దురేశుద్దేశంతో మాట్లాడకూడదు అని చెప్పేసి మాత్రం కూడా అట్లాంటి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఇటు సీఎం చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా గ్రూపులు ఉండకుండా గ్రూపులు కట్టకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కూడా చెప్పారు. మన ఏదైతే ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నటువంటి ముగ్గురు కూడా సమన్యాయంగా ముందుకెళ్ళాలి. ఎవరు కూడా మన భేదాలు లేకుండా అందరూ సమన్యాయంగా పనిచేసుకుంటూ పోవాలని చెప్పేసి అయితే పరిస్థితి ఉంది. ఎవరు కూడా విభేదాలే పోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా ఉండేటట్టు కూడా చూసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం ఇటేపు కూడా ఈ మీటింగ్ లో అయితే చెప్పిన సందర్భం అయింది. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మీటింగ్ లో జరిగినటువంటి
సంబంధించినటువంటి మెయిన్ కొన్ని కీలక అంశాలు చూసినట్లయితే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజుల్లో కూడా జగన్ మరికొన్ని కొత్త డ్రామాలు వేసే అవకాశం ఉంది. వాటిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పకడ్బందీగా పసిగట్టాలి. ఎక్కడా కూడా సంబంధించిన నాయకులు కానివచ్చు, అదేవిధంగా అటు కొంతమంది కీలకంగా వేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వడం, ప్రతి ఒక్కటి కూడా పసిగట్టి జగన్ ని తను చేసే కుట్రకోణాలు కూడా అన్ని పసిగట్టి ఎండగట్టే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అన్నింటిని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం కోరిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, టెక్నాలజీ ఉంది. వీటన్నిటితో కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తుందో, పరిపాలన చేస్తుందో, పథకాలు అందిస్తూ వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఏదైతే మాత్రం కూడా ఈ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు చెప్పిన పరిస్థితి కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.